నమస్కారం. శుభదిన కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి ఈడ్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి ఈ రోజు రాశి ఫలాలు ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం. నేటి పంచాంగం 6/1/2026 శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం పుష్యమాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:48, సూర్యాస్తమయం సాయంత్రం 5:56, తిథి తదియ ఉదయం 8:01 వరకు, నక్షత్రం ఆశ్లేష మధ్యాహ్నం 12:17 వరకు, యోగాలు ప్రీతి రాత్రి 8:21 వరకు, కరణము విష్టి ఉదయం 8:01 వరకు, కరణము భవ రాత్రి 7:20 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:09 నుంచి 4:33 వరకు, కుళికకాలం మధ్యాహ్నం 12:22 నుంచి 1:46 వరకు, యమగండం ఉదయం 9:35 నుంచి 10:59 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:44 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:02 నుంచి 9:46 వరకు, రాత్రి 11:05 నుంచి 11:56 వరకు, అమృతకాలం ఉదయం 10:46 నుంచి 12:17 వరకు, వర్జన్ రాత్రి తెల్లవారుజామున 12:07 నుంచి 1:41 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మరి మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటారు? మేషరాశి వారికి కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబంలో వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. తల్లి యొక్క ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. వారి యొక్క ఆదాయం కూడా అనుకూలంగా ఉంటుంది. మీ గృహానికి సంబంధించిన విషయాల్లో మీరు ఆశించిన ఫలితాలు, గృహపరంగా రావాల్సిన లాభాలు, లబ్ధి, గృహ సౌఖ్యం మొదలైనవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశి వారికి వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. కుటుంబ వాతావరణం బాగుంటుంది. ఆత్మీయ వ్యక్తుల యొక్క సహకారంతో పాటుగా మీ సోదరి వర్గంతో కలిపి మంచి సమయాన్ని మీరు వెచ్చిస్తారు. మీ ఎఫర్ట్స్ ఫుల్ఫిల్ చేసుకుంటారు. అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేసుకోవడానికి చేసే కార్యక్రమాలన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలతల్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దగ్గర ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. వ్యక్తులతో మంచి వైఖరితో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాల వల్ల సజ్జన సాంగత్యంతో అనుకున్న ఫలితాలని చేసుకుంటూ ముందుకు పెడతారు. వ్యాపార వ్యవహారాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే కెరీర్ కూడా మీకు ఆశించిన విధంగా అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. మిథున రాశి. అమ్మ, మరి మిథున రాశి వారికి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మిథున రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూసిన ధనం సమయానికి అందడం, కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉండడం, వ్యక్తులతో మీ యొక్క స్నేహ సంబంధాలు అనుకూలంగా ఉండడం, బంధుమిత్రులతో చక్కని సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. మీ యొక్క మాట విలువ పెరుగుతుంది. సంఘంలో గుర్తింపు గౌరవం ఏర్పడుతుంది. చక్కగా మాట్లాడి అనుకున్న పనులు అనుకున్న సమయంలో నెరవేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక విషయాలు మీకు ఎంతో అనుకూలంగా ఉండడమే కాకుండా మీ వాగ్దానాలని నిర్వర్తించుకుంటూ నెరవేరుస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు విశేషంగా కృషి చేస్తారు. ఆశించిన సమయంలో ఆశించిన పనులను పూర్తి చేయడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, అంతేకాకుండా కొత్తగా ఏదైనా ఆహార సంబంధమైన విషయాలు కూడా, అంటే కొత్త ఆహార స్వీకరణ కూడా మీకు చాలా వరకు అనుకూలించడం ఫలితాలు ఇస్తుంది. కర్కాటక రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. ధైర్యం పెరుగుతుంది. మానసిక ఉల్లాసంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తిగత ధైర్యం పెరుగుతుంది. అభివృద్ధి కొరకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఆ పరంగా ప్రయత్నాలు చేస్తారు. అలాగే విశేషంగా కృషి చేసి అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. కొత్త ఆలోచనలతో కొత్త రోజుగా దీన్ని ప్రారంభించడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి అధికంగా కృషి చేస్తారు. స్నేహ సంబంధాలను పెంపొందించుకుంటూ, నూతన మైత్రి బంధాలను పెంపొందించుకుంటూ, కుటుంబ వ్యవహారాలు ప్రతిదీ కూడా మీరు ఆశించిన విధంగా ముందుకు వెళ్ళే విధంగా ఉండడం, వృత్తి వ్యాపారాల్లో కావచ్చు, ఆర్థిక విషయాల్లో కావచ్చు, మానసిక ప్రశాంతత కావచ్చు, అవన్నీ కూడా చాలా వరకు మీకు మిశ్రమ ఫలితాల నుంచి కొంతవరకు మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కనబడుతుంది. సింహరాశి. అమ్మ, మరి సింహరాశి వారికి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వాళ్ళకి ఆర్థిక వ్యవహారాల్లో అధికమైన ఖర్చుల విషయంలోనూ కొంతవరకు నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం కనబడుతుంది. అలాగే అలజడి, ప్రశాంతత మొదలైన విషయాల్లో కూడా అధిక శాతం వాటిని జయిస్తూ ముందుకు పెడతారు. నిద్రలేమికి అవకాశం ఉన్నప్పటికీ అది కూడా మీకు దాన్ని కూడా అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. దూర ప్రయాణాలకి, వృత్తిపరమైన ప్రయాణాల కొరకు తీసుకునే నిర్ణయాలు మొదలైనవన్నీ కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి. అంతేకాకుండా మీ యొక్క ఆర్థిక సంబంధమైన విషయాల్లో, లాభానికి సంబంధించిన విషయాల్లో ఖర్చులు అధికంగా ఉన్నా అది మీ వ్యక్తిగత విషయాలకు సంబంధించిన ఖర్చులు కనుక అది మీకు చాలా వరకు ఆనందాన్ని ఇవ్వడానికి కూడా
అవకాశం లాంటిది కనబడుతుంది. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? కన్యా రాశి వాళ్ళకి ఎదురు చూసిన విషయాలు చాలా ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యులతో మంచి మైత్రి బంధాలు, మంచి చర్చలు చేస్తూ అనుకున్న పనులు అనుకున్న సమయంలో సాధించడానికి, ఆగుతూ వచ్చిన పనులు మీకు ముందుకు జరగడానికి, దాని కొరకు మీ ఆరోగ్యంగా విషయంలో కావచ్చు, మానసిక ప్రశాంతత కావచ్చు, అవి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు, ఎదురు చూసిన వర్తమానాలు అందుకుంటారు, మీ చిన్ననాటి మిత్రులతో మంచిగా ముచ్చటిస్తారు, దూర ప్రదేశాల్లో ఉండే వాళ్ళతో మీరు ఫోన్ ద్వారా సంభాషించి కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు, దూర ప్రదేశాల నుంచి కొన్ని ఆహ్వానాలు మీ మానసిక ప్రశాంతతను పెంపొందిస్తాయి. ఆర్థిక విషయాల్లో లాభాలు, పెద్దలతో మీ యొక్క మైత్రి బంధాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? తులారాశి వాళ్ళ విషయాన్ని తీసుకుంటే వృత్తిపరమైన విషయాల్లో అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అది చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల్లో శ్రమతో బాధ్యతతో కూడిన నిర్ణయాలే అయినప్పటికీ అవి మీ గౌరవాన్ని పెంపొందించే విధంగా, వృత్తిపరమైన అభివృద్ధికి మార్గదర్శకాలుగా ఉండే విధంగా మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో మీకు విజయం లభించే అవకాశం కనబడుతుంది. దైవబలం మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వ్యక్తుల యొక్క సహకారం కూడా మీరు ఆశించిన విధంగా ఉంటుంది. గృహ వాతావరణాన్ని మీకు అనుకూలంగా మరల్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. గృహంలో చక్కటి వాతావరణాన్ని, మంచి మ్యూజిక్ మొదలైనవి పెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు, మీ కొత్త నిర్ణయాలతో ఆఫీస్ వాతావరణంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మీ విజయాన్ని సాధించడానికి అవకాశం ఇవ్వడానికి తగిన తరుణంగా భావించాలి. వృశ్చిక రాశి. మరి వృశ్చిక రాశి వారికి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక సంబంధమైన ప్రయాణాలు, అంతేకాకుండా పెద్దల యొక్క సహకారం, తండ్రి యొక్క ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. శ్రమకి తగిన గుర్తింపు గౌరవం లభిస్తుంది. సామాజిక సేవ చేస్తారు. పెద్దలతో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళ బ్లెస్సింగ్స్తో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక వ్యక్తులను కలుస్తారు. ఆధ్యాత్మిక ప్రవచనాల్లో పాల్గొంటారు. అంతేకాకుండా ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవారికి చాలా మంచి సమయంగా చెప్పొచ్చు. దూర ప్రదేశాల్లో వృత్తి కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి మీ పుణ్యబలాన్ని పెంపొందించుకోవడానికి చేసే కార్యక్రమాలు మొదలైనవన్నీ కూడా మీకు విజయం అవ్వడానికి అవకాశం కనబడుతుంది. ధనస్సు రాశి. తదుపరి రాశి అయినటువంటి ధనుసు రాశి వారికి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ధనుసు రాశి వాళ్ళ విషయాన్ని తీసుకుంటే ధనుసు రాశి వాళ్ళకి ఆకస్మికంగా ముఖ్యమైన పనుల్లో కొంత ఇంతవరకు ఏదైనా ఆటంకాలు లాంటివి కనబడ్డా అవి కొంత ముందుకు వెళ్ళడానికి అవకాశం కనబడుతుంది. ఆకస్మికమైన లాభాలు, అదేవిధంగా ఆకస్మికమైన ఖర్చులకు కూడా అవకాశం ఉన్నప్పటికీ అది మీకు ఆనందాన్ని ఇచ్చే విధంగానే ఖర్చులు అనేవి ఉండే అవకాశం ఉంది. కొత్త విషయాలు నేర్చుకుంటారు. సడన్ ట్రాన్స్ఫర్మేషన్ లాగా ఆ కొత్త విషయాలు నేర్చుకోవడంలో కొత్త కొత్త మార్పులు, కొత్త ఆలోచనలు, అలాగే కొత్త వ్యక్తుల్ని కలుసుకునే ప్రయత్నాలు లాంటివి, మీరు పెట్టే ఖర్చుల వల్ల మీకు గౌరవం, గుర్తింపు లాంటివి లభ్యమవ్వడం, అంతేకాకుండా మీరు ఏదైనా మధ్యవర్తిత్వం కానీ అగ్రిమెంట్స్ కానీ మొదలైనవి చేయడానికి కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఏ పని చేసినా కూడా తగిన జాగ్రత్తలతో చేస్తూ ముందుకు వెళ్ళి అనవసరమైన ఖర్చులు లాంటివి ఏదైనా ఎదురవుతున్నాయన్న సందర్భంలో వాటిని అధిగమించే ప్రయత్నాలు లాంటివి మాత్రం చేయండి. మకర రాశి. అమ్మ, మరి మకర రాశి వారికి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మకర రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు, మైత్రి బంధాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నూతన స్నేహ సంబంధాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. వృద్ధిలోకి రావడానికి మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం మీకు అనుకూలంగా ఉంటుంది. వారితో మీకు ఏ రకమైన డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అంటే ఇంతకుముందు ఏదైనా విభేదాలు లాంటివి ఉన్నా వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. వారితో కలిపి మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. సంఘంలో గుర్తింపు, గౌరవం, అలాగే మీకు అవార్డ్స్ లాంటివి రావడం కళారంగంలో ఉండే వాళ్ళకి అనుకూలమైన సమయంగా కూడా దీన్ని మనం భావన చేయొచ్చు. కుంభరాశి. అమ్మ, మరి కుంభరాశి వారికి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశి వారికి ఆకస్మికమైన ఖర్చులు లాంటివి ఉన్నప్పటికీ కూడా అవి న్యాయపరమైన ఖర్చులు లాంటివి. అలాగే మీ యొక్క ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి, పోటీ పరీక్షల కొరకు మీరు పడే కష్టానికి సంబంధించిన ఖర్చులు లాంటి వాటికి, అంటే ఏదైనా అప్లికేషన్ ఫామ్స్ సంబంధించిన విషయాలు కానీ, దేనికైనా ఫీజులు కట్టడానికి కానీ అలాంటి వాటికి, అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడతారు. ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంపొందించుకునే నేపథ్యంలో మీ యొక్క దినచర్యలో కొన్ని కీలకమైన మార్పులు చేసుకోవడం బట్టి మీకు అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతతను పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా బంధువర్గంతో మీకు చాలా వరకు మాట పట్టింపులు లేకుండా ముందుకు వెళ్ళడానికి కొంత మీకు అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అనవసరమైన ఖర్చులు కాకుండా వాటిని చక్కటి ప్రణాళికతో మంచిగా ఉపయోగించుకునే విధంగా మార్చుకోవాలి. మీన రాశి.
అమ్మ, మరి చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మీనరాశి వాళ్ళకి మానసిక ప్రశాంతత అనుకూలంగా ఉంటుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. సృజనాత్మకత పెరుగుతుంది. సంతాన అభివృద్ధి పరంగా ముందుకెడుతుంది. వారి కొరకు పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ముఖ్యులతో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరులకు మీ సలహా అవసరం పడే అవకాశం లాంటివి ఉంది. అంతేకాకుండా మీ మిత్రులతో కలిపి మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడం, మీరు చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో అది కష్టం లేకుండా వీలైనంతవరకు సునాయాసంగా పనులయ్యే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. దాంతోపాటుగా మీరు కొంత ప్రశాంతతను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఒక మంచి మ్యూజిక్ వినడం లాంటిది కానీ, లేకపోతే ఉపాసన బలాన్ని పెంపొందించుకోవడానికి, ఏదైనా ఆధ్యాత్మిక ఆలోచన చేయడానికి, ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కలవడానికి, వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి అనుకూలమైన సమయంగానే దీన్ని మనం భావించవచ్చు. అమ్మ, మరి ద్వాదశ రాశుల వారు అందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? అలాగే ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వరకు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా సమయము మీకు అవకాశము అన్నీ కూడా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున మీరు నరసింహస్వామికి సంబంధించిన స్తోత్రాలు వినడం కానీ, చేసుకోవడం కానీ, అలాగే నరసింహస్వామికి సంబంధించిన ఏదైనా సరే స్తోత్రాలు, నామాలు, అష్టోత్తరాలు ఏది మీకు అనుకూలంగా ఉంటే అది చేసుకుంటూ ముందుకు వెళ్ళే విధంగా, అది కూడా మీరు ఒకవేళ చేసుకోలేకపోయినా విన్నా కూడా అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి వీలైనంత వరకు సమయం కనుక మీకు అనుకూలంగా ఉన్నట్లయితే మీ వ్యక్తిగత దైవంతో పాటుగా ఇది కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం ఒకటి చేయండి. ఇవి చేసుకోవడం బట్టి ఏంటంటే గోచారీ ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి, మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి, మీ యొక్క వ్యక్తిగత నిర్ణయాల్లో ఏ రకమైన టెన్షన్ లేకుండా ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల అనుకూలత కొరకు మీరు రకమైన చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ వెళ్ళడం వల్ల అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.